జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. ఈ నెల 3వ తేదీ రాత్రి రాజమండ్రిలో ప్రమాదానికి గురి అయిన మెడికో ప్రియాంక కొద్దిసేపటి క్రితం సుమారుగా మధ్యాహ్నం 3:22 మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. చాలా దురదృష్టకరమైన విషయం ఇది జరిగిన వెంటనే సమాజం యావత్తు ఉలికిపడింది. అక్కడ జరిగిన విధానాలు, సీసీటీవీ ఫుటేజీలు అవి చూశాక తాగి మదమెక్కి పొగరెక్కి గుద్ది మరీ చంపి మనిషి మించి కారుని పోనిచ్చారు. అంత దుర్మార్గులు. పోలీసులు అరెస్ట్ చేసిన ముందు మామూలుగా సాధారణ కేసుగా ఫైల్ చేసిన తర్వాత దానికి హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. అవసరమైతే మరిన్ని కఠినమైన సెక్షన్లు అమలు చేస్తాం. పూర్వంగా పూర్తిగా జిల్లా రాజమండ్రి జిల్లా ఎస్పీ గారు ప్రకటించారు. అలాగే ఎవరైతే ప్రియాంక తండ్రి వెంకటేష్ గారు ఉన్నారో ఆయనతో మాట్లాడి పోలీసు అధికారులు ఆయనకున్న సందేహాలన్నీ నివృత్తి చేశారు. ఆయన ఆవేదన చెందారు. ఎవరికి రాకూడని కష్టం ఇది. ఇటు విషయం తెలిసిన వెంటనే ఈ ప్రియాంక గారి మా తల్లి ఫిట్స్ వచ్చి హాస్పిటల్లో చేరారు. ఈవిడ రాజమండ్రిలో ఆ అమ్మాయిని కిమ్స్కి తరలించారు. అయితే ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వెంటనే స్పందించి వాళ్ళకి సరైన వైద్య సదుపాయం కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈరోజు తెలిసింది ఏంటంటే, మృతురాలి తండ్రి వెంకటేష్ గారు చెప్తుంది ఏంటంటే, కనీసం ప్రభుత్వం నుండి మాకు ఏమీ అందలేదు. ఇది ఇక్కడ సాధారణంగా జరుగుతున్నవి జరగాల్సినవి ఏంటంటే, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్లోని ఇక్కడ కారణమైన యాక్సిడెంట్కి గురైన వాళ్ళకి వైద్యం పోలీస్ డిపార్ట్మెంట్ తద్వారా ప్రభుత్వం చేయాల్సిన పని ఉంది. మరి ఇక్కడ ఎక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగిందో ప్రభుత్వం ఆలోచించాలి. ఇంకొకటి, ఆయన అడిగింది సహేతుకంగానే ఉంది. కనీసం ప్రభుత్వం నుండి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వచ్చి పలకరించలేకపోయారు. అన్నండలు ఆ తండ్రి ఆవేదనలో తప్పేం కాదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడైనా ఎవరికైనా సమస్య వస్తే వెళ్తారు కాబట్టి వెళ్ళి వాళ్ళకి అడుగుతారు, కానీ వెళ్ళని వాళ్ళని ఎవరు అడగరు. కానీ ప్రభుత్వం కనీసం హోంమంత్రి అంటిగారినైనా పంపించి ఉండాల్సింది. ఏది ఏమైనా జరిగింది, ఎక్కడ ల్యాబ్ జరిగిందో కానీ వైద్య ఖర్చు ఏదైతే ఉందో అది ప్రభుత్వం ఖచ్చితంగా భరించాలి. అదే సందర్భంలో ప్రభుత్వం ఆ కుటుంబానికి తీర్చలేని దుఃఖం మిగిలింది. కనీసం మానసిక స్థైర్యాన్ని ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే లేదా లోకేష్ గారు కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ స్వయంగా వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఘటనల్లో కిరాతకంగా ప్రవర్తించి యాక్సిడెంట్కు గురైన వాళ్ళని ఏం చెయ్యాలన్నది ఒక్కసారి సమాజం ఆలోచించాలి. ఏదో 3 రోజులు జైల్లో పెట్టడం డ్రంక్ అండ్ డ్రైవ్కి, అదే అలాంటి శిక్షలు సరిపోతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే అటెంప్ట్ మర్డర్ కేసే ఫైల్ చేయాలి యాక్సిడెంట్లోని. కానీ ఇక వెంట భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంది. ఏది ఏమైనా చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా ప్రభుత్వం విషయంలో స్పందించాలి. పొద్దున్న ఆయన మాటలు మృతురాలి తండ్రి మాట్లాడుతున్న మాటలు వింటే హృదయం కలిసివేసిన. ఆయన ఆవేదనలో తప్పు లేదు. ఇది ఏమీ రాజకీయ సమస్య కాదు. దీన్ని ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా చెప్పి ఈయన అన్నని మాటలు కూడా ఒక ఛానల్లో చూపిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం నుండి వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడతామనే భరోసా ప్రభుత్వం ఇవ్వాలి. అలాగే వైద్య ఖర్చులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వమే భరించాలి. ఇందులోని ఏదైతే మాల్లో జరిగింది కాబట్టి సంఘటన, మాల్లో కూడా సరైన సెక్యూరిటీ సిస్టమ్ అది ఉండాలి. అక్కడ ట్రాఫిక్ ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ సిబ్బందిని మరింతగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విరివిగా పెంచి
ప్రమాదాలు నివారించడానికి ఒక మార్గాలు ప్రమాదం జరిగాక చేసి దర్యాప్తు వేరు. ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ని చోట్ల చేపట్టాలి, దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళకి సాధారణ శిక్షలు చాలు, కఠిన శిక్షలు ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితం, వాంఛనీయం. వందే మాత్రం. జై హింద్.